అందరికీ శుభోదయం అండి. ఇక్కడ కనిపించే ఈ మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటారు. అంటే ఊరి మిరపకాయలు చేయడానికి వాడే మిరపకాయలు అన్నమాట. అంటే కొంచెం కారం తక్కువగా మంచి సువాసనగా ఉంటాయి. నేను వీటిని చిల్లీ పేస్ట్ చేయడానికి తీసుకొచ్చాను. ఇది దాదాపుగా 1 కేజీన్నర మిరపకాయలు ఉన్నాయండి. చక్కగా ఈ మిరపకాయలు రాగానే శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఒక కాటన్ బట్ట మీద ఆరబెట్టేస్తే తడి లేకుండా ఆరిపోతాయి. అప్పుడు వాటిని ఇలాగ మధ్యలో గీరి చక్కగా చూసుకోవచ్చు, లేదంటే 2 తుంపులు చేసి చూడవచ్చు, పెట్టుకోవచ్చు అలాగా. అప్పుడు ఒక భాండీలో, అడుగు మందంగా ఉన్న భాండీలో నూనె వేసి ఈ మిరపకాయలు కూడా వేసేసి ఫస్ట్ కొంచెం హైలో పెట్టి అటు ఇటు తిప్పాలండి. తర్వాత సిమ్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఇవి ఇప్పుడు మగ్గుతాయి అన్నమాట. కొంచెంసేపు దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఈ చిల్లీ పేస్ట్కి కొంచెం ఎక్కువగానే చింతపండు పడుతుందండి. నేను 2 రకాల రెసిపీస్ చేద్దామని ఈ చింతపండు ఒకేసారి నానబెట్టాను. నానబెట్టి దీన్ని చక్కగా ఉడకపెట్టుకోవాలి. చింతపండు పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత అది నిలవ ఉంటుందన్నమాట చక్కగా. అందువల్ల నేను దీన్ని చక్కగా ఉడకబెట్టాను. ఇప్పుడు చూడండి, పచ్చిమిరపకాయలు ఎంత బాగా మగ్గిపోయినాయి. ఈ విధంగా ఇలా ఉడికినట్టు అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుందండి. వేగినాయి కదా, ఇవి కొంచెం చల్లారబెట్టుకునేంత వరకు పక్కన పెడదాం. చింతపండు ఈ విధంగా చక్కగా ఉడకబెట్టేసుకోవాలండి. పచ్చివాసన పోయి మంచి గుజ్జులాగా తయారైపోతుంది. ఇందులో ఈ సీడ్లెస్ చింతపండు అవ్వడం వల్ల అది ఉడకంగానే ఇంకేమి దానిలో ఈ పిప్పిలాగా ఏముండదు, మొత్తం చింతపండు గుజ్జులాగా అయిపోతుంది అన్నమాట. ఇది శుభ్రంగా వేగిపోయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడిపోయేలాగా చక్కగా కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఆ పచ్చిమిరపకాయలు తీసి అన్నీ ఇందులో పట్టినంత వరకు వేసుకుని, ఇప్పుడు ఇందాక ఉడకబెట్టిన చింతపండులో 1 కప్పు చింతపండు తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా 2 రకాల రెసిపీస్కి నేను పెట్టుకున్నానని. దీనికి ఒక చిన్న కప్పు చింతపండు పడుతుందండి. చక్కగా ఉప్పు, పులుపు, కారం అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇది. ఇగో ఇంత చింతపండు తీసుకుని ఈ పచ్చిమిరపకాయల్లో వేసేసి, అంటే ఆ మొత్తానికి అనమాట, ఆ భాండీలో ఉన్నదానికి దీనికి కలిపి ఈ చింతపండు అది గ్రైండ్ చేసేసిన తర్వాత ఉప్పు కలుపుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఎందుకు వాడతారో కూడా చెప్తారు. పచ్చిమిరపకాయలు బాగా మనకి మార్కెట్లో దొరికేటప్పుడు ఈ విధంగా చిల్లీ పేస్ట్ లాగా చేసుకుని మనం సొరకాయ పచ్చడి, లేదంటే టమాటో, బీరకాయ, వేటికైనా సరే ఈ పేస్ట్ వాడచ్చండి. ప్రతిసారి మనకి పచ్చిమిరపకాయలు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చిల్లీ పేస్ట్లో 2 చిన్న బెల్లం ముక్కలు వేశాను. అది చాలా మంచి టేస్ట్ని తెస్తుందండి. ఇదే మనం పచ్చిమిరపకాయల కారంగా తినాలనుకుంటే ఒక క్వాంటిటీ, కొంచెం చిన్న క్వాంటిటీ వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం మెంతిపిండి కలిపి దీంట్లో ఇంకొంచెం తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయల పచ్చడిలాగా. ఇప్పుడు ఇది నేను ఏ రోటి పచ్చడి చేసినా కూడా ఇది మనం కలుపుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత
ఇలాంటి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో చక్కగా ఈ పేస్ట్ ఇలా పెట్టి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేయించాము, చింతపండు ఉడకబెట్టాం కదా, ఇది చాలా రోజులు ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే. అది అయిపోయేదాకా చక్కగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. చాలా రోజులు అంటే ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతున్నారు. ఒక 3 నెలలు అయితే చాలా బాగా ఉంటుందండి. 3 నెలల వరకు చక్కగా ఉంటుంది. కాకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఈ చిల్లీ పేస్ట్ తయారు చేసిన తర్వాత ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత చిన్న బాండీలో కొంచెం నూనె తీసుకుని ఒక 2-3 చెంచాలు వేసుకుని ఇంగువ నూనె పోసుకోవాలండి. దీని మీద ఇంగు వేసి ఆ నూనె దీనిలో కలుపుకోవాలి. మనకి కొన్నిసార్లు అనుకునే దానికంటే ఎక్కువగా పచ్చిమిరపకాయలు తీసుకురావడం మనకి అలా ఉంటూ ఉంటాయి ఇంట్లో. ఉన్నప్పుడు ఇది ఒక ప్రిజర్వ్ చేసుకునే విధానం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.